వైకుంఠ ఏకాదశి ద్వాదశి పర్వదినాలలో సాధారణ భక్తులకు అధిక ప్రాధాన్యం కల్పించాలని తిరుమల తిరుపతి దేవస్థానం ధర్మకర్తల మండలి నిర్ణయించింది. నూతన సంవత్సరం వైకుంఠ ఏకాదశి ద్వాదశి పర్వదినాలలో తిరుమలేశుని దర్శనానికి తరలివచ్చే భక్తులకు ఎటువంటి ఇబ్బందులు తలెత్తకుండా విస్తృత ఏర్పాట్లు చేయాలని అధికారులను ఆదేశించింది. పరిమిత సంఖ్యలో ఏకాదశి రోజున పరిమిత సంఖ్యలో వీవీఐపీ పాసులు జారీ చేసి వేకువజామున 4 గంటలకే సర్వదర్శనం ప్రారంభించాలని ధర్మకర్తల సమావేశంలో నిర్ణయించారు. తిరుపతి ఆధునికీకరణకు 10 కోట్ల రూపాయలను కేటాయించి తుడాకు అప్పగించాలని నిర్ణయం తీసుకున్నారు. తిరుమల తిరుపతి దేవస్థానంలోని ప్రధాన ఆలయాలతో పాటు అనుబంధ ఆలయాలలో ఖాళీగా ఉన్న 447 పోస్టులను భర్తీ చేయాలని కోరుతూ రాష్ట్ర ప్రభుత్వానికి ప్రతిపాదనలు పంపారు. అదనపు లడ్డూ పోటులో పనిచేసే ఒప్పంద కార్మికుల కాలపరిమితి మరో ఏడాది పెంచడంతో పాటు దేవస్థానం రవాణా విభాగంలో పనిచేసే 150 మంది డ్రైవర్లకు జీతాన్ని 15,000 నుంచి 24,500కు పెంచారు. దేవస్థానం అవసరాల కోసం వివిధ కొనుగోళ్లకు ఆమోదం తెలిపారు.